శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుగ్రహం జూన్ 2, 2026 భారత కాలమాన ప్రకారం ఉదయం తెల్లవారుజామున 2:25 కర్కాటక రాశిలో ప్రవేశించింది. కర్కాటక రాశి గురుగ్రహానికి ఉచ్చ రాశి కాబట్టి ఈ గోచారం జ్యోతిష్య పరంగా చాలా ముఖ్యమైనది మరియు భావోద్వేగ స్వస్థత, కుటుంబ అభివృద్ధి మరియు ఆర్థిక స్థిరత్వం వంటి బలమైన అంశాలను ఎన్నో ప్రజలకు అందరికీ చేకూరుస్తుంది. ఈ గోచారం చాలా శుభప్రదమైనది. గురు గోచారం జూన్ 2 నాటికి మంగళవారం వారం అవ్వడం 2026 సమయం ఉదయం తెల్లవారుజామున భారత కాలమాన ప్రకారం 2:25 ఉదయం తెల్లవారుజామున కర్కాటక రాశిలోకి ప్రవేశించింది. అయితే ఈ కర్కాటక రాశిలో నుండి గురుగ్రహం అక్టోబర్ 31, 2026 భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:50 వరకు కర్కాటక రాశిని విడిచి సింహరాశిలోకి ఈ గురుగ్రహం ప్రవేశిస్తుంది. ఈ స్వభావం ఈ గోచారంలో అతిచార అత్వరిత చలనం ఉంటుంది. అంటే ఈ యొక్క గురుగ్రహం సాధారణం కంటే చాలా అతివేగంగా రాశి గుండా ముఖ్యమైనగా ఒక రాశి నుంచి ఇంకో రాశికి, ఇంకో రాశి నుంచి ఇంకో రాశికి వెనక్కి ముందుకు ప్రయాణిస్తుంది. ఇది ఈ యొక్క కాలమానం గురుగ్రహం మామూలుగా 1 సంవత్సరం పాటు ఉంటారు. కానీ ఈ గురుగ్రహం అక్టోబర్ 31, 2026 నుండి జూలై 26, 2027 వరకు సుమారు 390 రోజుల పాటు దాదాపు 13 నెలలు సింహరాశిలో ఉంటుంది. ఈ సుదీర్ఘ సంచారం సమయాల్లో గురుగ్రహం అగ్నితత్వ రాశి అయిన సింహరాశిలో ప్రవేశిస్తుంది. ఈ సింహరాశి నుండి ముందుకు తిరోగమనం, ముందుకు వెనక్కి ఇలా పరిగణిస్తూ ముందుకి ప్రయాణిస్తుంటుంది. 2027 సంవత్సరంలో వేద జ్యోతిష శాస్త్ర ప్రకారం గురుగ్రహం ఒక ప్రధానంగా కర్కాటక రాశి మరియు సింహరాశిల మధ్య సంచరిస్తూ ఉంటుంది. ఇంత తేజోవంతమైన గురుగ్రహం ఎన్నో సంవత్సరాల తర్వాత మామూలుగా ఒక రాశిలో 1 సంవత్సరం పాటు ఉంటాడు. అలాంటిది 2-3 రాశుల్లోకి చాలా అతి వేగంగా ప్రయాణిస్తున్నది. ఈసారి 2027 సంవత్సరానికి సంబంధించిన కీలకమైన గురుగ్రహ సంచార తేదీలు ఎలా ఉంటాయంటే ఈ 2 జనవరి రేపు 2027 భోగి పండుగ నాటికి సమయంలో, అంటే 12 ఒక రోజు ముందు జనవరి 12వ తేదీ 2027 గురుగ్రహం సింహరాశిని కూడా విడిచిపెట్టి తిరిగి కర్కాటకలోకి వెనక్కి ప్రవేశిస్తుంది. అక్కడి నుండి ఉచ్చ స్థితిలో ఉంటుంది. ఈ జనవరి 24 నుండి జూన్ 25, 2027 వరకు గురుగ్రహం కర్కాటక రాశిలోనే ఉంటాడు. వక్రగతిలోకి వెళుతుంది. ఇది లోతైన అతి పరిశీలన, భావోద్వేగ ఎదుగుదల మరియు పాత పద్ధతుల యొక్క విలువలు మన పరిశీలించి కాలాన్ని ప్రేరేపిస్తుంది. గురుగ్రహం చాలా పెద్ద గ్రహం, దైవానుగ్రహం. ప్రతిదీ ఒక తేజోవంతమైన సుదీర్ఘమైన ఒక సంచారం వలన ప్రతి ఒక్క మానవాళికి ఇది మనకి మన భావోద్వేగంతో సంబంధం ఉంటుంది. మనం జూన్ 25, 2027 నాటికి గురుగ్రహం అధికారికంగా తిరిగి సింహరాశిలోకి మళ్ళీ ప్రవేశిస్తుంది. ఇలా ముందుకి వెనక్కి వెళుతూ నవంబర్ 26, 2027 నాటికి గురుగ్రహం సింహరాశి నుండి కూడా విడిచి కన్యా రాశిలోకి మారుతుంది. ఇలా గురుగ్రహం 3 రాశులు, అంటే 4 రాశులు, మిథున రాశి నుంచి కర్కాటక రాశి నుంచి సింహరాశి నుంచి నవంబర్ 26, 2027 నాటికి కన్యారాశిలోకి కూడా ప్రవేశిస్తుంది. ఈ కాలమానంలో మనం గురుగ్రహాన్ని అనుసరించి శ్రీ లలిత సహస్రనామంలోని ప్రతి నామం మనం పఠించగలిస్తే ఒక అద్భుతమైన పరిణామం కలుగుతుంది. అమ్మవారు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః
ఇది లలితా సహస్రనామంలో మొదటి నామంగా మనం పరిగణించబడుతుంది. శ్రీమాత. శ్రీమాత అంటే శ్రీ అనగా ఇక్కడ సేవించుట అని అర్థం. సేవించుట, సేవిస్తుంది మనల్ని అమ్మవారు. అందుకే అమ్మవారిని శ్రీమాత అని అంటారు. శ్రీ అంటే ఇక్కడ లక్ష్మీకరం, భూమి, సంపద, విజయం, కాంతి, జ్ఞానం, విద్య, ఇలా ఎన్నో రకాలుగా అమ్మవారు ఒక లక్ష్మీకర అర్థాలు ఉన్నాయి. మాత అంటే కన్న తల్లి, అనేక విధాలైన సంపదలను ప్రసాదించే ఆ తల్లి కాబట్టి అమ్మవారిని శ్రీమాత అని అంటారు. ఐం అనేది వాక్కుని ఇచ్చే బీజం, వాక్శుద్ధిని పెంచే బీజం. ఇది సారస్వత బీజం అని కూడా పిలువబడుతుంది. హ్రీం అంటే ఇది భువనేశ్వరి బీజం. శ్రీం అంటే ఐశ్వర్య బీజం. వీటిని కలిపి శ్రీమాతతో మనం ఆ తల్లిని పోలుస్తూ ఆ అమ్మవారి నామాన్ని ఓంకారం ఆదిగా తీసుకొని ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే మంత్రంగా జపిస్తే ఈసారి దుఃఖనాశనమని ఈ వామకేశర తంత్రంలో చెప్పబడింది. పిల్లలు సరిగ్గా పెద్దలతో ప్రవర్తించకపోయినప్పుడు, తల్లిదండ్రులకు ఏడిపిస్తున్నప్పుడు, తల్లిదండ్రులు వాళ్ళ గురించి ఎంతో అభివృద్ధి చెందాలని బాధపడుతున్నప్పుడు, సరిగా లేక పిల్లలని బాధ పెడుతున్నప్పుడు, ఈ పొరుగింటి వారు వీరు పిల్లల గురించి పదే పదే ఎన్నో మాటలు అంటుంటే వారి వల్ల మనశ్శాంతి కరువైనప్పుడు వచ్చే దుఃఖం ఈ మంత్రం ద్వారా తల్లి తొలుగుతుంది అని ఈ శాస్త్రం చెప్పబడుతుంది. ఇప్పుడు గురుగ్రహం అనుగ్రహం వల్ల ఈ తల్లి యొక్క మంత్రాలు అభివృద్ధి చెందుతున్నాయి. మంత్రం ఒక పరిణామం. 41 రోజుల పాటు ఉదయం సూర్యుడు తెల్లవారుతున్న సమయంలో ఈ యొక్క మంత్రాలు కానీ 108 సార్లు జపించినచో మీకు సమృద్ధి, పిల్లలు ఎదుగుదల, పైన చెప్పిన దుఃఖాలన్నీ పోయి తొలగిపోతాయి, సంపదలు లభిస్తాయి. మరియు మీ కోరికలు దానంతటా అవే. అంటే మీకు కోరికలు లేకుండా సరే ఒక అమ్మవారిని కానీ కొలిస్తే ఈ మంత్రంతో ఏది అవసరమో ఆ తల్లి మీకు చేకూరుస్తుంది. ప్రత్యేకంగా పిల్లలు బాగుండాలి అనుకున్న వాళ్ళకి ఈ మంత్రం మీకు శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఇది మీకు 108 సార్లు చేయాల్సి ఉంటుంది 41 రోజులు. ఇలా లలితా సహస్రనామంలోని ప్రతి అక్షరం మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను. శుభమస్తు.